ప్రతిపాడు మండలంలో జరిగిన హృదయ విదారక ఘటనపై బాలల హక్కుల పరిరక్షణ కమిషన్ స్పందించింది. 7 ఏళ్ల బాలుడిపై తండ్రి అమానుషంగా చిత్రహింసలు పెట్టిన ఘటన తీవ్ర ఆందోళనకు గురిచేసింది. ఈ నేపథ్యంలో బాలల హక్కుల పరిరక్షణ చట్టం కింద కఠిన చర్యలు తీసుకుంటామని కమిషన్ సభ్యులు గంగా సూర్యనారాయణ స్పష్టం చేశారు. సోమవారం కాకినాడ ప్రభుత్వ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న బాలుడిని రాష్ట్ర బాలల హక్కుల కమిషన్ సభ్యులు మందాల గంగా సూర్యనారాయణ, ఐసిడిఎస్ ప్రాజెక్ట్ డైరెక్టర్స్ సిహెచ్ లక్ష్మి కలిసి పరామర్శించారు. బాలుడి ఆరోగ్య పరిస్థితిని వైద్యులతో సమీక్షించి అవసరమైన సూచనలు ఇచ్చారు. ఈ సందర్భంగా రాష్ట్ర బాలల హక్కుల కమిషన్ సభ్యులు గంగా సూర్యనారాయణ మాట్లాడుతూ ఆపదలో ఉన్న బాలలు బాలికలను రక్షించడంలో ప్రభుత్వం ఎల్లప్పుడూ ముందుంటుందని తెలిపారు. నిహాల్ ఆరోగ్య పరిరక్షణ కోసం అయ్యే మొత్తం ఖర్చును ప్రభుత్వం భరిస్తుందని హామీ ఇచ్చారు. ఇంతటి దారుణానికి పాల్పడిన తండ్రిపై చట్టపరంగా కఠిన చర్యలు తీసుకుంటామని స్పష్టం చేశారు. ఇటువంటి ఘటనలను సభ్య సమాజం తీవ్రంగా ఖండించాలని పిలుపునిచ్చారు. ప్రభుత్వం మరియు సంబంధిత శాఖలు బాలుడికి పూర్తి అండగా నిలుస్తాయని, ఎవరైనా ఇలాంటి చర్యలకు పాల్పడితే వారు ఎంతటి వారైనా చట్టపరమైన చర్యలు తప్పవని హెచ్చరించారు. మహిళా అభివృద్ధి మరియు శిశు సంక్షేమ శాఖ కాకినాడ జిల్లా ప్రాజెక్ట్ డైరెక్టర్ శ్రీమతి సిహెచ్ లక్ష్మి మాట్లాడుతూ బాలుడి ఆరోగ్య పరిస్థితి ప్రస్తుతం నిలకడగా ఉన్నప్పటికీ ఇంకా వైద్యుల పర్యవేక్షణలో ఉంచినట్లు తెలిపారు. ఆరోగ్యం పూర్తిగా మెరుగుపడిన అనంతరం జిల్లా బాలల పరిరక్షణ విభాగం ద్వారా బాలుడి సంరక్షణ బాధ్యతలను శాఖ పర్యవేక్షిస్తుందని చెప్పారు. ఈ కార్యక్రమంలో జిల్లా బాలల పరిరక్షణ విభాగానికి చెందిన ప్రొటెక్షన్ అధికారులు కె శ్రీనివాసరావు, జె విజయ పాల్గొన్నారు. కమిషన్ ఏదైతే ఉందో మా చైర్మన్ గారు వేటుకూరు సూర్యనారాయణ రాజు గారి ఆదేశాల మేరకు ఈరోజు మరి పీడీ గారి ద్వారా ఇక్కడికి ఈ హాస్పిటల్ని సందర్శించడం జరిగింది. హాస్పిటల్లో చికిత్స పొందుతున్నటువంటి బాబుని మరి పరామర్శించడం జరిగింది. ఆ బాబుకి కొంచెం మరి కడుపులో ఉన్నటువంటి ఇబ్బంది ఏదైతే మరి బ్లడ్ ఇన్రాల్ బ్లీడ్ అయినటువంటి పరిస్థితి, ఇవన్నీ కూడా డాక్టర్ గారిని అడిగి తెలుసుకోవడం జరిగింది. కొద్ది రోజుల్లో రికవర్ అవడానికి ఛాన్స్ ఉంది, కానీ అది చాలా మరి దుశ్చర్య, ఇబ్బందికరమైనటువంటి పరిస్థితి. ఈ రకమైన పరిస్థితులకి కారణం ఏదైతే పేరెంట్స్ ఉన్నారో పేరెంట్స్ యొక్క మరి వాళ్ళకు ఉన్నటువంటి ఇబ్బందుల వల్ల పిల్లల్ని సరైనటువంటి విధంగా సంరక్షించుకోలేకపోవడమే కారణం అనేటటువంటిది మరి కనిపిస్తూ ఉంది. ఇక్కడ చూసినటువంటి పరిస్థితి చూస్తే ఏదేమైనప్పటికీ ఆ బాబుకి కావాల్సినటువంటి ఏర్పాట్లు ప్రభుత్వ పరంగా కానీ మరి డిపార్ట్మెంట్ పరంగా కూడా తగు చర్యలు తీసుకుంటారని పీడీ మేడం గారు కూడా అక్కడ డాక్టర్స్తో డిస్కస్ చేయడం జరిగింది. ఏదేమైనప్పటికీ ఎవరైతే మరి పిల్లలు ఈ రోజు ఉన్నటువంటి పిల్లలే రేపటి పౌరులు కాబట్టి వాళ్ళని సంరక్షించవలసినటువంటి బాధ్యత ప్రభుత్వానికి ఉంది, ప్రజలకే ఉంది. వాళ్ళ యోగక్షేమాలు చూసి ఎవరైనా తల్లిదండ్రులు వల్ల కానీ పక్కన ఉన్నటువంటి వాళ్ళు కానీ ఇబ్బంది కలిగినట్లయితే వాళ్ళని మనం పరిరక్షించవలసిన బాధ్యత ఉంది. కాబట్టి వాళ్ళని మనం కాపాడుకోవాల్సిన భావితరాల భవిష్యత్తు కోసం పిల్లల్ని కాపాడుకోవాల్సిన అవసరం ఉంది. చెందిన ఒక అబ్బాయి అండి, 7 ఇయర్స్ చిన్న బాబు మీద వాళ్ళ తండ్రి 3వ తారీఖున తాగేసి ఆ అబ్బాయిని చాలా విచక్షణారహితంగా అంటే కాల్చి వాతలు పెట్టడం, చాలా దారుణమైనగా చిత్రహింసకు గురి చేయడం జరిగింది. దానికి సంబంధించి ప్రతిపాడు పిహెచ్సి పోలీస్ స్టేషన్లో ఆల్రెడీ ఎఫ్ఐఆర్ ఫైల్ అయిందండి. అబ్బాయిని సిహెచ్సిలో ట్రీట్మెంట్ అయిన తర్వాత ఫర్దర్ ట్రీట్మెంట్ కోసం ఈరోజు జీజీహెచ్కి తరలించడం జరిగింది. నిన్న బాబు అడ్మిట్ అయ్యాడు. దానికి సంబంధించి మనకి బాలల హక్కుల పరిరక్షణ కమిషన్ ఎస్సీపీసీఆర్ మెంబర్ అయినటువంటి సూర్యనారాయణ గారు కూడా ఈరోజు బాబుని పరామర్శించడానికి బాబుకి అవసరమై ఏ విధంగా మనం డిపార్ట్మెంట్ ద్వారా కానీ ప్రభుత్వ పరంగా కానీ ఏ విధంగా అబ్బాయికి సహాయపడతామన్న దాని మీద సార్ కూడా ఈరోజు ఇక్కడికి హాజరవడం జరిగింది. ప్రస్తుతం అయితే బాబు ఐసీయూలో ఉన్నాడండి. అబ్డామిన్లో కొంచెం వాటర్ చేరినట్టుగా డాక్టర్లు తెలియజేశారు. ఒక 10 days అయితే మినిమం రికవరీకి పడుతుంది అని డాక్టర్స్ తెలియజేశారు. దీనికి సంబంధించి మన ఎస్సీపీసీఆర్ మెంబర్స్ ఉన్నారండి.